గడిచిన 22 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారని మాయమాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రైతులకు రైతు బంధు, వృద్ధులకు పెన్షన్ పెంచుతామని, నవవధువులకు తులం బంగారం ఇస్తామని ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ బాకీ పడిందన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులు పంపిణీ చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో లేని ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసిందని, 10 ఏళ్లు సుభిక్షంగా ఉన్న ప్రజలు ఇప్పుడు 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో కష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ 2500 వచ్చినాయి. ఎమ్మెల్యేలకు 4000 పెన్షన్ వచ్చిందా? కేసీఆర్ నప్పుడు ఎట్టుండే, ఇప్పుడు ఎట్టుండే రేవంత్ వచ్చినప్పుడు ఎట్లా ఇదంతా ఏం చేద్దాం మరి? అలా కేసీఆర్ కావాలి కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే స్కీమ్స్, కేసీఆర్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండా ఎన్నో ప్రజలకు అవసరం ఉన్నాయి చేశారు. ఒకటి, కళ్యాణ లక్ష్మి ఎవరు అడగలేదు. పేదలు పెళ్లి చేసుకుంటే ఇబ్బంది ఉంటుందని కళ్యాణ లక్ష్మి ఆ రోజు ప్రవేశపెట్టారు. దాన్ని ఈయన మాయమాటలు చెప్పి తులం బంగారం ఇస్తారని చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేస్తారు. ఇంతవరకు ఏది లేదు. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, ఒక నెల రోజులు ఆగండి, మీకు తులం బంగారం వస్తారని మోసం చేశాడు. 2 ఏళ్ళు ఏంటి అయిపోయి. రైతులకు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఇయ్యని తిరిగా రైతు భరోసా, రైతు బంధు కార్యక్రమం ప్రవేశపెట్టాడు. దాన్ని మోసం చేశాడు. 2 సార్లు ఎగ్గొట్టి ఒక్కసారి ఇచ్చాడు, అది బాకీ పడ్డదు. మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తానని 2500 ఇస్తానని చెప్పి అది మోసం చేసి ఇంతవరకు 2 ఏళ్ళు అయింది, దాన్ని కూడా మహిళలకు బాకీ పడ్డాడు. పాపం ముసలోళ్లకు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేని ఇయ్యని తిరిగా ఆడ 200 ఇస్తే ఈయన 2000 చేశాడు. దాన్ని 4000 చేస్తా అని అది మోసం చేశాడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు యూరియా ఎట్లయితే ఇబ్బంది అయిందో మళ్ళీ అదే ఇబ్బంది వచ్చారు. ఇన్ని మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంకి వచ్చింది కాబట్టి నేను ప్రజలందరూ కూడా ఇంటింటికి పోయి మహిళలను అడిగితే ఒక్కొక్కరు కూడా రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి తీసుకురావాలని నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ స్థానిక ఎన్నికల్లో ఒకట బుద్ధి చెప్పు.